హే ఆల్, నేను మీ అనుష. వెల్కమ్ టు హెల్దీ వెబ్స్ ప్యాను. ఈరోజు నేను ఇంట్లో చాలా ఈజీగా హెల్దీ స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ పెసలు తీసుకొని వాటర్లో క్లీన్ చేసుకుందాం. ఇలా 2 times బాగా వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే అంతా క్లీన్ అయిపోతుంది. ఇలా పెసలు బాగా క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసుకుందామండి. సో నైట్ అయిపోయిన తర్వాత మార్నింగ్కి పెసలు బాగా సోక్ అయిపోయాయండి ఇలాగా. ఇప్పుడు వాటర్ని స్ట్రైన్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకుందాం. సో ఇలా నేను కింద ఒక బౌల్ పెట్టేసి దాని మీద స్ట్రైనర్ పెట్టి అందులో వేస్తున్నానండి. సో ఇంకా ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే కింద బౌల్లోకి వెళ్తాయి. సో ఇలాగా స్ప్రౌట్స్ అన్నీ మంచిగా స్ట్రైనర్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్తో కానీ ఒక క్లాత్తో కానీ కవర్ చేయండి. సో నేను ఒక ప్లేట్ తీసుకొని కవర్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ నేను మార్నింగ్ చేస్తున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇలా ఉంచుకుందాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి. సో చాలా మంచిగా స్ప్రౌట్స్ అయినాయండి. స్ప్రౌటింగ్ అయిపోయి చూడండి, ఆ స్ట్రైనర్లో నుంచి కూడా కిందకి బాగా వచ్చింది స్ప్రౌట్స్. స్ప్రౌట్స్లో ప్రోటీన్, ఫైబర్ ఫుల్గా ఉంటాయండి. సో బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ ఇంక్లూడ్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. ప్లస్ వెయిట్ లాస్ డైట్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. కంపల్సరీగా డైలీ ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇలా వచ్చిన స్ప్రౌట్స్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం బాయిల్ చేసి కూడా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక స్టోరేజ్ కంటైనర్ తీసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 days చాలా ఫ్రెష్గా ఉంటాయి. అంతేనండి, చాలా ఈజీగా స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మరిన్ని హెల్తీ రెసిపీస్తో మీ ముందు ఉంటానండి.